ఈ రోజు రాజు గారు ఒక వెరైటీ చేయబోతున్నారు. మన పార్టిసిపెంట్స్ 2 వెరైటీస్ చేయబోతున్నారు. మరి సెలబ్రిటీ స్పెషల్ లో సెలబ్రిటీ టేస్టీ వెరైటీ మనందరికీ చేసి చూపించడానికి రెడీగా ఉన్నారు. మరి అవన్నీ చూడాలంటే మన ఫస్ట్ సెగ్మెంట్ స్టార్ట్ చేసేయాలి కదా. సో లెట్స్ స్టార్ట్ కుమకుమలు. సో రాజు గారు ఈ రోజు ఏం చేస్తున్నారు? కొంచెం టేస్టీగా వెరైటీగా బైంగన్ మటర్ మసాలా అండి. బైంగన్ మటర్ మసాలా. yes బటానీ కాంబినేషన్ లో. సో బటానీ ఇంకా వంకాయ కాంబినేషన్. అవునండి. బాగుంది. ఓకే, మరి బైంగన్ మటర్ మసాలా కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బైంగన్ మటర్ మసాలా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు 1/2 కిలో, ఉడికించిన పచ్చి బఠానీలు 1 కప్పు, తరిగిన టొమాటో 1, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, వేయించిన ఎండు కొబ్బరి పొడి 2 టేబుల్ స్పూన్లు, నూనె 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. ఓకే అండి, మరి బైంగన్ మటర్ మసాలా కావాల్సిన పదార్థాలు చూసేసారు కదా. ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం. సో స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ఇక్కడ ముందుగా కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఓకే, దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయలు, ఓకే, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. సో ఇక్కడ మనం మటర్ ఏంటంటే కొంచెం ఉడికించి పెట్టేసుకోవాలి. ఓకే. సో వంకాయలు మనం ఏంటంటే కొంచెం అది పొడుగుగా కట్ చేసేసుకొని వాటర్లో వేసి పెట్టేసుకుంటే సరిపోతుంది. సో ఇది కొంచెం మసాలా పేస్ట్లు కాకుండా మసాలా పౌడర్స్ యాడ్ చేస్తున్నాను. కొంచెం వేయించిన ఎండు కొబ్బరి పొడి వేస్తున్నాను. సో అది కొంచెం మనకు ఆ మసాలా గ్రేవీ టైప్ లో వచ్చేస్తుంది. ఓకే ఓకే. సో దీంట్లో ముందుగా వంకాయ ముక్కలు, ఓకే, సరిపడా ఉప్పు, కారం, ఓకే, అలాగే ఎంటీఆర్ మసాలా వారి పసుపు. బేసిక్ గా వంకాయతో ఎంత సింపుల్ గా చేసుకున్నా వంటలు చాలా బాగుంటాయి. దేనికైనా కాంబినేషన్ గా ఈజీగా హ్యాపీగా బ్లెండ్ అయిపోయే వెజిటబుల్స్ లో ఒకటి మనకి వంకాయ. బంగాళదుంప ఎలా అయితే అన్నిటిలోకి బాగుంటుందో వంకాయతో కూడా ఆల్మోస్ట్ అన్ని కాంబినేషన్స్ చాలా బాగా సెట్ అవుతాయి. సో ఇది మూత పెట్టేసి కాస్త మనకి ముక్కలు మగ్గితే మిగతా ప్రాసెస్ చేసేసుకోవచ్చు. ఓకే. సో ఇక్కడ చక్కగా వంకాయ ముక్కలు మెల్లిగా మగ్గుతూ ఉంటాయిలోగా మనం చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. గొంతు నొప్పితో బాధపడుతున్నప్పుడు ఏం తినాలన్నా తాగాలన్నా బాగా కష్టంగా ఉంటుంది. తాగడానికి తినడానికి ఇబ్బందిగా ఉందని చాలా మంది తిండి మానేస్తూ ఉంటారు కూడా. ఇలాంటప్పుడు ఈ చిట్కా ట్రై చేసి చూడండి. గొంతు నొప్పి నుంచి బాగా రిలీఫ్ దొరుకుతుంది. 1 స్పూన్ అల్లం రసానికి కొద్దిగా తేనె కలుపుకొని తీసుకోవాలి. ఇలా తరచుగా చేస్తూ ఉంటే మంచి రిలీఫ్ దొరుకుతుంది. ఓకే, మరి చిట్కా చూసేసారు కదా. చక్కగా వంకాయ మగ్గిన స్మెల్ వచ్చేస్తుంది. ఓకే, మగ్గిపోయింది. భలే మంచి కలర్ వచ్చింది. yes. ఓకే. సో దీంట్లో టమాటో ముక్కలు, సో ఇది కొంచెం ఉడుకుతుండగా మనం ముందుగా ఉడికించి పెట్టేసుకున్న బఠానీలు, ఓకే, అలాగే కొద్దిగా ధనియాల పొడి, ఓకే, కొద్దిగా జీలకర్ర పొడి, మసాలా అనుకున్నాం కదండి. కొంచెం ఎండు కొబ్బరి ఇక్కడ మనం దూరగా వేయించేసి నేను దీంట్లో యాడ్ చేస్తున్నాను. సో ఇది మంచి టేస్ట్ ఇస్తుంది. సో పొడి. సో టొమాటో బేసిక్ గా అంటే దేనికి ఏ కాంబినేషన్ కైనా బాగుంటుంది. అంటే వంకాయ టొమాటో కూడా చాలా బాగుంటుంది, మనకి బఠానీ టొమాటో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెండింటి కాంబినేషన్ లో టొమాటో వేసుకుంటే కొంచెం ఆ పులుపు తగులుతూ కాస్త మనకి కొంచెం గ్రేవీ లాగా కూడా అది ఉపయోగపడుతుంది కాబట్టి బాగుంటుంది. కొద్దిగా వాటర్ కావాలండి. వాటర్ వేద్దామా? కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నా చాలు. భలే కలర్ఫుల్ గా ఉంది కర్రీ. గ్రీన్ గా టమాటో ముక్కలు రెడ్ గా. అంటే మనము వంకాయలు కూడా గ్రీన్ కలర్ వేసుకున్నాం కదా. సో అది ఒక మంచి కలర్ లో వచ్చింది. బ్లాక్ వేసుంటే కొంచెం మధ్య మధ్యలో నల్ల వంకాయలు అలా ఆ ముక్కలు కూడా కనిపిస్తూ ఉంటాయి. అది కూడా కొంచెం డిఫరెంట్ గానే ఉంది. సో ఇక్కడ ఎక్కువగా మనకి ఏంటంటే బఠానీ కూడా కొంచెం క్వాంటిటీ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. కొద్దిగా మనకి ఇది అంటే వాటర్ యాడ్ చేస్తాం కదండి. వాటర్ యాడ్ చేసిన తర్వాత 1-2 నిమిషాలు అలా మగ్గితే మనకు బాగుంటుంది. లేకుంటే కొంచెం మనకు చప్పగా అనిపిస్తూ ఉంటుంది. సో చివరిగా దీంట్లో కొద్దిగా కొత్తిమీర,
పైనుండి కొద్దిగా కొత్తిమీర. ఓకే. బైగన్ మటర్ మసాలా రెడీ. నైస్. వేడివేడిగా బైంగన్ మటర్ మసాలా రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా టేస్ట్ చూసేయాలి కదా. తయారీ విధానం ఇంకోసారి చూడండి. బైంగన్ మటర్ మసాలా తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో వంకాయ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత టొమాటో ముక్కలు వేసి మగ్గనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన పచ్చి బఠానీలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, వేయించిన ఎండు కొబ్బరి పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బైంగన్ మటర్ మసాలా రెడీ.